హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మనం సంగారెడ్డిలో గల ప్రముఖ కార్బనిక్ క్లినిక్ సెంటర్లో ఉన్నాము. సో దీని వల్ల ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి, ఏ కార్స్కి యూజ్ చేయొచ్చు, ఏ బైక్స్కి యూజ్ చేయొచ్చు అనేది మనం సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. నేను హైడ్రోటెక్ కంపెనీ నుంచి వచ్చాను. ఇదేంటే మనకు హైడ్రోటెక్ కంపెనీ నుంచి అయితే లాంచ్ అయింది. ఇది మా మిషన్ వచ్చేసింది. ఇదేంటంటే మనము కార్ కానీ బైక్ కానీ 10,000 cc బిలో వెహికల్స్, ఏ వెహికల్స్ అయినా కూడా మనము కార్బన్ క్లీనింగ్ అని చేస్తాం. దీంతో ఏంటంటే ఇంజన్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఇంజన్ వాల్స్, పిస్టన్స్, ఈజీఆర్, క్యాథలిటిక్ కన్వర్టర్, డీజిల్ ఫిల్టర్, ఇంజెక్టర్, టోటల్ మ్యానిఫోల్డ్ లోపల మొత్తం మనకు డీజిల్ బండి కానీ లేకుంటే పెట్రోల్ బండి కానీ ఓవరాల్గా మొత్తం ఇంజన్ అయితే మొత్తం టోటల్గా క్లీన్ అయిపోతుంది. దాంతో ఇంజన్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఇంజన్ పికప్ ఉంటుంది, మైలేజ్ వస్తుంది, ఇంజన్ బోర్కు రాకుండా, ఇంకోటి పొగ కూడా రాకుండా ఉంటుంది. పొగ కూడా రాకుండా ఎందుకంటే ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. మనం బయట తిరిగే వాహనాలు కొంచెం చూస్తున్నాం కాబట్టి బయట మనం చూసే డీజిల్ బండ్లకు కానీ పెట్రోల్ బండ్లకు కానీ ఏదైతే పొగ ఒక్క తీరు పోస్తూనే ఉంటుంది. మనకు పెద్ద పెద్ద బండ్లకు పొగ వస్తున్నట్టు, కార్లకు వస్తుంది, బైక్లకు కూడా వస్తుంది. దానివల్ల మేము చూసి ఇప్పుడు ఏం చేసినామంటే ఇది వచ్చేసి హైడ్రోటెక్ ఇంజన్ కార్బన్. దీని టెక్నాలజీ వచ్చేసి జర్మన్ టెక్నాలజీ, మొత్తం టోటల్గా జర్మన్ టెక్నాలజీ. ఈ కంపెనీ వచ్చేసి 22 కంట్రీస్లో ఉన్నది. మనం ఇండియాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం కంపెనీ స్టార్ట్ చేసాము. చాలా బాగున్నది. ఇప్పుడు రిజల్ట్ కూడా చాలా బాగున్నది. కస్టమర్ రిజల్ట్ కూడా బాగున్నది. వరకైతే ఇప్పుడు చేస్తున్నాం. ఎవ్రీథింగ్ ఓకే, ఇప్పుడు చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు వీటి చేయించుకుంటాను కదా, మామూలుగా బైక్స్ కానీ కార్స్ కానీ ఎంత టైం తీసుకుంటుంది? ఇప్పుడు చూడండి, సపోజ్ ఇప్పుడు ఒక కార్ ఉన్నది అనుకోండి, స్విఫ్ట్ డిజైర్ కార్ ఉన్నది అనుకోండి. ఆ కార్కి వచ్చేసి మనం 1 lakh బిలో తిరుగుతానేమో 30 minutes చేస్తాము. 1 lakh ఏమో అయితే 45 minutes. ఎందుకంటే కిలోమీటర్ డిస్టెన్స్ బట్టి ఉంటుంది. మనం ఇంకోటి ఏంటంటే బోర్కు వచ్చింది అయితే కార్బన్ క్లీనింగ్ అయితే మనం చేయాలి. ఎందుకంటే బోర్కు రాకుండా దట్ ఈస్ రన్నింగ్ వెహికల్ అయితే మనం చేస్తాం. ఇప్పుడు చూడండి, ఒక వెహికల్ మీరు స్విఫ్ట్ డిజైర్ కొత్త వెహికల్ తీసుకున్నారు షోరూమ్ నుంచి తీసుకున్న తర్వాత మనకి ఎట్లుంటుంది అంటే 1 year వారంటీతో ఉంటుంది. 1 year వారంటీ అంటే మనకు ఇంజన్ ఆయిల్ అనేది 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి, 1 year ఒకసారి వాళ్ళు ఫోన్ చేస్తారు, కస్టమర్ కేర్ నుంచి ఫోన్ చేస్తారు, వచ్చేస్తుంది, చేస్తూ ఉంటారు. ఏంటంటే 1 year వరకు మనకు ఆయిల్ అనేది ఫుల్ ప్రెజెడ్గా 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు చేంజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే మన ఇంజన్ మీద వెయిట్ పడదు. ఇప్పుడు కంబర్షన్ అనేది తక్కువ అవుతుంది. అదే మనకు 1 year వారంటీ అయిపోయిన తర్వాత మనకు కంబర్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. కంబర్షన్ స్టార్ట్ అయిన తర్వాత మనకు 20,000 దాటిన తర్వాత కార్బన్ అనేది మనకు ఇంజన్ లో జామ్ అవుతుంది. అంటే ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా జామ్ అవుతూ ఉంటుంది. కొంచెం వేటికి జామ్ అవుతుంది అంటే ఇంజన్ వాల్స్ కానీ, పిస్టన్స్ కానీ, ఈజీఆర్ కానీ, క్యాథలిటిక్ కన్వర్టర్ కానీ, డీజిల్ ఫిల్టర్ కానీ, ఇంకోటి వచ్చేసి మనకు ఎగ్జిట్ పైప్ కానీ, నెక్స్ట్ వచ్చేసి మనకు పిస్టన్ రాడ్స్ కానీ, వాల్స్ కానీ మొత్తం టోటల్ గా పట్టేస్తున్నారు. ఎవ్రీ 20,000 ఒకసారి మనము 20,000 కార్బన్ క్లీనింగ్ అనేది చేసుకుంటూ పోతుంటే మన కారు వచ్చేసి ఒక 4 lakh తిరగాల్సిన కారు దగ్గర 8 lakh వరకు తిప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇంజన్ బోర్ కూడా రాకుండా ఉంటుంది. మనం ఇప్పటికి చాలా మంది కస్టమర్లు వస్తున్నారు, చేయించుకుంటున్నారు, పోతున్నారు. సో వాళ్ళు మీకు ఎలాంటి రివ్యూ ఇచ్చారు? రివ్యూ మాత్రం ఇప్పటికైతే మాకు చాలా గుడ్ గా ఉంది. ఇంకోటి ఏంటంటే మేము ప్రతి ఒక్క ఏరియాలో మన తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర ఇప్పుడు మన ఇండియా లెవెల్లో మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అనేది సేల్స్ స్టార్ట్ చేస్తాం. దాంతో పాటు కూడా మనకు రివ్యూ కూడా చాలా గుడ్ గా ఉన్నది. కస్టమర్లు కూడా చాలా అంటే మన దగ్గరకు వచ్చేసి బండి తీసుకుని పోయి అంటే చేపించుకోక ముందు ఒక ట్రయల్ ఉంటుంది, ఓబిడి స్కాన్ చేస్తాము. ఆ తర్వాత ఇంజన్ లోడ్ ఎలా ఉన్నది, బ్యాటరీ ఎలా ఉన్నది, ఇంజన్ ఆయిల్ ఏ విధంగా ఉన్నది, ఇవన్నీ మనం ఫర్దర్ గా చెక్ చేసిన తర్వాతనే ఫస్ట్ ఒక 2 kilometer ట్రయల్కి వెళ్ళేసి ఓబిడి పెట్టి స్కానింగ్ చేస్తాం. ఆ స్కానింగ్ అనేది ఏంటంటే బయట చేపించుకుంటే 2,000 నుంచి 3,000 వరకు అయితే అది మనం ఏంటంటే ఫ్రీ చేస్తున్నాం. మనము ఇందులో చేసేసి మనం వాళ్ళకి చెప్తున్నాం. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే చాలా బాగున్నది. వరకు అయితే అందరు కూడా కస్టమర్లు కూడా మనకు మంచి రివ్యూస్ ఇస్తాను. ఇప్పటి వరకు అయితే ఎలాంటి బ్యాడ్ రివ్యూస్ అయితే రాలేదు. మనకు చాలా బాగున్నది. సంగారెడ్డిలో మీరు సన్ రైజ్ కార్బన్ క్లీనింగ్ సెంటర్ పెట్టారు కదా, ఎన్ని రోజులు అవుతుంది? సో ఏ విధంగా ఉంది రివ్యూ? ఇప్పుడు ఇక్కడ మనం పెట్టేసి ఇప్పుడు 3rd month రన్నింగ్ అవుతుంది మనకి. ఇప్పుడు ఇక్కడనైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వరకు అయితే మనకు చాలా బాగుంది. బిజినెస్ అయితే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే మనకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, ఇక్కడ సంగారెడ్డి లోకల్ కానీ చుట్టుపక్కల ఒక 10-20 kilometers ఉన్న వాళ్ళు కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు గూగుల్లో కూడా వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు. మన రేటింగ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు వచ్చే మూమెంట్ లో కూడా మనం ఏంటంటే ఇంకో 3-4 దేశాల్లో మేము స్టార్ట్ చేయబోతున్నాం త్వరలో. మీరు అదే విధంగా మీరు ఒక సర్టిఫికేషన్ చెక్ చేసుకోవాలనుకుంటే మీకు చూపిస్తాను. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ దగ్గరికి చూసుకోవచ్చు మీరు. ఇవన్నీ మన ఐకాన్ అవార్డ్స్ కానీ పెద్ద అవార్డ్స్ వచ్చినాయి. ప్రతి ఒక్క దానికి సర్టిఫికేషన్స్ అయితే 100% ఉంటాయి. మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసినామంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం గ్రౌండ్ లెవెల్ అయితే ఎవరైనా కూడా ఒక బిజినెస్ మన ఒక కస్టమర్ వచ్చి స్టార్ట్ చేస్తుందాం అనుకుంటే దాని సర్టిఫికేషన్ కానీ దాని మొత్తం టోటల్ గా మన బిజినెస్ ఎట్లా ఉన్నది ఏందని అవన్నీ
100% జెన్యున్ గా ఉంటుంది. మీరు ఎవరైనా కూడా చేసుకోవాలి. అలాగే మనం కస్టమర్ రివ్యూ కూడా తెలుసుకుందాం. సార్ మీ పేరు? నా పేరు రఘునాయక్ అండి. సరే, మీరు కార్ చేయించుకున్నారు కదా, ఎలా ఉంది? బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉంది? మరి ఇంతకుముందు ఉన్నటువంటి పికప్ కంటే ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. ఇంకా కొంచెం పికప్ కూడా, ఓకే, మైలేజ్ కూడా కొంచెం పెరిగినట్టు, ఓకే, అంటే 2-3 కిలోమీటర్స్ ఎక్కువ ఇస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. రీసెంట్గా చేయించుకున్నాను 1 వీక్ బ్యాక్. సరే, పికప్ ఎక్కువ ఉంది, మైలేజ్ కూడా మూమెంట్ బాగుంది. ఎంత రేటింగ్ ఇస్తారు? 5 5 ఇస్తారా? అంటే మాకు ఇప్పుడు ఉన్నది వర్కింగ్ అయితే స్టిల్. ఓకే, పికప్ ఎలా ఉంది? పికప్ బాగుంది. అంటే ఇంకా ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఒక 40 స్పీడ్లో వెళ్ళాల్సిన బండి 30 నుంచి 10% ఎక్కువ అనమాట. ఆన్ షోరూంలో ఎలా ఉన్నప్పుడు వెహికల్ ఎలా ఉంటుందో అప్పుడు అలా ఉంది. ఇంతకుముందు అన్నారు మీరు మాట్లాడటం, మీ ఫ్రెండ్స్ అందరూ అడిగారు చేయించుకుంటామని చెప్పారు. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ 4 మెంబర్స్ కూడా వచ్చారు ఇక్కడికి. ఓకే, మా లోకల్లో ఉన్న జిల్లాలో మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, మా క్లాస్మేట్స్ వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది. చూపించారు, వాళ్ళు కూడా వాళ్ళ బైక్స్ కూడా చేయించారు. నా బైక్ కూడా చేయించుకున్నాను. టోటల్లీ ఇప్పటివరకు 15 వెహికల్స్ చేయించాను ఇక్కడ. అవునా? మంచి రిజల్ట్ ఉంది. నేను చూశాను కాబట్టి నా అనుభవం మీద వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. సాటిస్ఫై ఆల్రెడీ.